హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి వ్లాగ్స్ అండ్ డాగ్స్. ఈరోజు మనం ఎంతో స్పైసీ అయిన మ్యాగీ చేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే మ్యాగీ కంటే కూడా ఇలా మ్యాగీ ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను సన్నగా పొడుగ్గా తరుక్కున్నానండి. ఇందులో రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటో కచప్ అనేది వేసుకోవాలి. మనం ఒక 4 మ్యాగీ ప్యాకెట్స్ని తీసుకున్నాము. ఆనియన్ అనేది కొంచెం రెడ్ కలర్ వేగేలాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ సాస్లు రెడ్ చిల్లీ సాస్ని టమాటో కచప్ని వేసుకోవాలండి. మనం 4 మీడియం సైజున్న మ్యాగీ ప్యాకెట్స్ వేసుకుంటున్నాం కాబట్టి 4 స్పూన్ల లెక్కన వేసుకోవాలి. నేను డైరెక్ట్గా వేసాను. ఒక మ్యాగీ ప్యాకెట్కి 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. అలా వేసుకొని మనం ఒక 2 సెకండ్లు కలుపుకొని మ్యాగీకి సరిపడని వాటర్ కూడా ఇందులో వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ సాస్లలో ఉప్పు ఉంటుందండి, మ్యాగీలో కూడా ఉంటుంది, అందుకని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇవన్నీ వేసి మరో 2 నిమిషాలు వేగిన తర్వాత మ్యాగీ మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కనుక మీరు మ్యాగీ ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు నార్మల్గా వండుకోరండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు 4 మ్యాగీ ప్యాకెట్లకి సరిపడంత వాటర్ కూడా వేసి వాటిని బాగా మసాలాలు, సాసు అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి అంత బాగా కలిపిన తర్వాత మంచిగా ఉడుకు పడుతున్నప్పుడు మనం పక్కనే పెట్టుకున్న మ్యాగీ ప్యాకెట్లని వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువగా ఉందండి, అందుకని వేసుకున్నాను టేస్ట్ చూసి. ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మ్యాగీని ఇందులో వేసుకోవాలి ఈవెన్గా. ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ స్పైసీ మ్యాగీతో పాటు మనం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, చీజ్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మాకు అందుబాటులో లేవని మేము ట్రై చేయలేదండి. 2 మినిట్స్ మ్యాగీలో ఈ 2 మినిట్స్ మ్యాగీలో ఇవి చేసుకొని మనం మంచిగా కోక్తో సర్వ్ చేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేవి బాగుంటాయి. పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ బాగా ఉడికేంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వాటర్ అనేవి దాదాపుగా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, చీజ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన స్పైసీ మ్యాగీ రెడీ.